day food reaches to our table. But before the plate, there is a soil. Before a harvest, there is a seed. Before all this, there is a farmer. Today, we are going to see the story for ourselves. Welcome to our agricultural fields visit. వరి నాట్లు ఎలా వేస్తారు? నారు పోసి ఫస్ట్ అడ్లు నానబోయాలి. 3 రోజులు నానబోసినాక భూమిలో అలకాలి. భూమిలో అలికినాక మొలక ఎత్తుంది. మొలక ఎత్తినాక 25 రోజులకు ఇట్లా నారు తీసి పొలంలో వేయాలి. మొత్తం ఒక ఎకరం అంటే 40 గుంటలు. ఆ 40 గుంటలకు 35 రోజులు 25 రోజులకు ఇంత అవుతుంది. దాన్ని తీసుకుపోయి పొలంలో ఎకరంలో నీకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు అయితే ఒక ఎకరానికి ఒక 25 కిలోలు వడ్లు చల్లాలి. ఫస్ట్ నానబెట్టాలి దాన్ని 3 రోజులు. రోజు మొత్తం నీళ్ళలో కాదు 3 సార్లు నీళ్లు పోసి ఆడిన వల్ల 3 రోజులకు అవి అందులోకెళ్ళి మనకు మొలక వస్తుంది. ఆ మొలకను భూమి మంచిగా ట్రాక్టర్ పెట్టి దున్ని, అప్పుడు ఎడ్డుండే కానీ ఇప్పుడు ఎడ్డు లేవు కాబట్టి ట్రాక్టర్తో దున్ని భూమిని సమానం చేయాలి. బొందలు ఉంటే ఆ అడ్లు మురిగిపోతుంది, మొలక మురిగిపోతుంది, చచ్చిపోతుంది. అవి నీళ్లు తీసేసి 3 రోజులకు మంచిగా అలుకుడు చేసి తన్నీరు తీసి మొలకెత్తినాక రోజు 2 దినం తప్పి దినం నీళ్లు పెట్టుకుంటా ఒక 5 రోజులు 5-6 రోజుల వరకు ఇక ఇంత అవుతుంది. ఇంత అయ్యే వరకు నీళ్లు పలసగా పెట్టినాక ఇక 25 రోజుల వరకు ఇప్పుడు ఇది ఇప్పుడు దీని టైం తెలుసు. ఇది వయసు దాన్ని అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఏదో లేక పెట్టుకుంటారు కానీ 25 రోజులకు వేయాలి. ఇప్పుడు ఇది దాదాపు ఇప్పుడు 30-20-50 రోజులు అయింది. ఇప్పుడు మనం వడ్లకి దీన్ని మనం 25-30 రోజులకి అయితే లేత పిల్లలకు మంచిగా ఉంటున్నట్టుగా ఇప్పుడు దాని వరి సుతం అంతే 25-30 రోజులకు వేసుకుంటే చెప్పన కోలుకుంటది. మేము రైతులం కాబట్టి చెప్తాం, గోరికుడుగాయ 30 రోజులకు చేతికొస్తుంది. సొరకాయ చెట్టు ఉన్నాయి 45 రోజులకు గొత్తాయి. బీరకాయ చెట్టు ఉన్నాయి 35 రోజులు 40 రోజులకు గొత్తాయి. మిర్చి 6 నెలలు కావాలి. టమాటా 4 నెలలు కావాలి. మేము వ్యవసాయం కష్టం అంటే అన్ని కష్టమే. కష్టం పని చేయని ఏది రాదు. దేనికైనా రైతు అనేటోడు పని చేస్తేనే పంట వస్తుంది. 120 డేస్ తర్వాత లాస్ట్ ఒక 1 డే 2 డేస్ వర్షాకాలం వచ్చానుకో, ఇప్పుడు వర్షం వచ్చానుకో, దానివల్ల ఏమవుతుంది? వర్షం యొక్క రాళ్ళు పడి నష్టపోతుంది రైతు. ఒకటి వాటర్ లేకున్నా వర్షం వస్తుందా? వాటర్ లేకున్నా రైతు నష్టపోతాడు. ఒకవేళ వర్షాలు వచ్చినా రైతు నష్టపోతాడు. మందులు మనం తెచ్చుకుంటాం కదా, ఇప్పుడు ఏదైనా పురుగులు వచ్చినప్పుడు దానికి సంబంధించిన మందు తెచ్చుకుంటావా? అది నకిలీ తీసుకొచ్చుకున్నా దానివల్ల కూడా నష్టపోతాడు. అంటే ఆడ భూమి కావచ్చు, వాతావరణం కావచ్చు, మనుషులు ఇచ్చే మందులు కావచ్చు. అంటే దాన్ని ఏం చెప్పలేము. అంటే పంట పండినాక ఇంట్లోకి వచ్చేదాకా రైతుకు డౌటే. అయితే దీనికి ఇది నేర్చుకోవాలి, దానికి అది రైతుగా ఉండడంలో మీకు ఎక్కువగా నచ్చే విషయం ఏమిటి? మాకు నచ్చే విషయమా, 10 మందికి మేము సాయం చేస్తాం, కడుపుకు అన్నం పెడతాం, మేము అన్ని రైతు దగ్గరికి వెళ్ళొస్తాయి. 10 మంది అన్నం తింటారని మాకు సంతోషం ఉంటది. కానీ మాకు వచ్చే గవర్నమెంట్ అనేది ఏం లేదు. రైతులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు? ఇక ఇవన్నీ సమస్యలే. దున్నాలే, విత్తనాలు పెట్టాలి, మొలక చల్లాలి, నీళ్లు పెట్టాలి, అన్ని మనం తింటాం. తినంగా మిగిలినవి మార్కెట్ కి అమ్ముకుంటాం. కష్టపడుతున్నారు కదా, మీకు విశ్రాంతి ఎప్పుడు? విశ్రాంతి అంటే ఇక గిట్టనే మేము మా శాతనైన బట్టి వీళ్ళని బట్టి చేసుకుంటాం. మన ఆయటోళ్ళు లేరు కదా, నువ్వు ఇలా ఇప్పుడు మేము ఈడ ఉన్నావు, ఈడ ఎందుకున్నామని ఆయటోళ్ళు లేరు. మా శాతనైన బట్టి మా పనిని బట్టి పొద్దుగాలు లేచి ఇప్పుడు కరెంటు పెట్టుకుంటే పొలం చూసుకుంటే, ఇప్పుడు ఇలా మందు కొట్టుకుంటే మందు కొట్టుకుంటాం, డవరలు తోలేటప్పుడు డవరలు తోలుతాం. ఇవన్నీ పనులు మా వీళ్ళని బట్టి మా శాతనైన బట్టి ఇట్లాంటి పనులను చూసుకుంటూ వ్యవసాయం చేసుకుంటాం. అవి సుధా మెయిన్ ఇంపార్టెంట్. తెలియని విషయాలు ఎన్నో తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. మేము మళ్ళీ మాకు ఏవి తెలివాయో అవి మళ్ళీ తెలుసుకోవడానికి మీ దగ్గరికి వస్తాం. రాండి. చాలా ధన్యవాదాలు.